ఏపీలో రాజకీయ సమీకరణాలు అయితే రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలో వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్ సీఎంగా ఉన్నారో ఆయన్ని గద్దె దించడానికి ఇటు టీడీపీ జనసేన ఆల్రెడీ పొత్తులో ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పొత్తులోకి వస్తుందా రాదా అనే అంశం అనేది ఆల్మోస్ట్ గత ఏడాది నుంచి కూడా ఒక సస్పెన్షన్గా ఉంది. కేంద్రంలో పెద్దలు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఆల్రెడీ మేము జనసేనతో టైఅప్ అయి ఉన్నాం, మేము రెండు పార్టీలు కలిసి ఉన్నాం వాళ్ళు చెప్తున్నారు. బట్ దాని తర్వాత టీడీపీ అండ్ జనసేన కూడాను పొత్తులోకి రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో టీడీపీతో జనసేన పొత్తు ఉన్నప్పటికీ బీజేపీ వస్తుందా రాదా అనేది ఒక తర్జన భర్జనగా నడుస్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఈరోజు అమిత్ షాని కలవబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఢిల్లీ నుంచి అమిత్ షా ఫోన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. పొత్తుల అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఒక క్లారిటీ వచ్చే అంశంగా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా కరెక్ట్గా చూస్తే ఒక 60 days అంటే 2 నెలలు కూడా లేదు ఎలక్షన్ నేపథ్యంలో. అటు పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ పొత్తుల అంశం కూడా ఇప్పుడు ప్రధానంగా మారింది. రైట్, ఇదే అంశం పైన డిస్కషన్ ఉంటుంది. అలాగే ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిద శంకర్ గారు, అలాగే వెంకట సత్యం గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో శంకర్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు మీలో అంటే మీతో పొత్తులో ఉన్నటువంటి టీడీపీ అధినేత ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఈ రోజైనా ఒక క్లారిటీ వచ్చే అంశం ఏమైనా కనిపిస్తుందంటే ఒక క్లారిటీ వస్తుందా ఈ రోజు కన్నా? డిబేట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మీకు నమస్కారం. ఫస్ట్ నుంచి కూడా మా ఆదినాయకుడు కళ్యాణ్ గారు ఒకటే మాట, ఎప్పుడు ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసింది జగన్ సర్కార్. కాబట్టి ఓటు చీలకూడదనే ఒక మంచి ఉద్దేశంతో అందరం కలిపెళ్ళి ఈ దుర్మార్గ పాలనని పంపించాలని ఆయన మంచి ఉద్దేశంతో చేసిన అందుకే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా ఈ ఎన్నికలకి వెళ్తుందమ్మా. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళేది కూడా పొత్తు అన్నీ సరి చేసుకొని వచ్చి ఇక్కడ మనం ఎలక్షన్కి వెళ్తాం. ఖచ్చితంగా ఆ దశగానే విజయం సాధిస్తామనేది మా ఆశాభావం. మా ఆదినాయకులు చెప్పింది కూడా అదే. ఇక్కడ ఓటు చేయకూడదు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థులనే ఇక్కడ ఎంపిక చేస్తారమ్మా. అది మాకు శంకర్ గారు, ఈ ఎన్నికలు మేము ముగ్గురు కలిసి వెళ్తామమ్మా. ముగ్గురు కలిసి వెళ్తామమ్మా. 3 పార్టీలు కలిసి ఇక్కడ విజయ డంకా మోగిస్తాం. అందులో శంకర్ గారు, సరే మీరు ముగ్గురు పార్టీలు కలిసి వెళ్తున్నాయి, విజయడంక మోగిస్తున్నారు. బట్ ఇప్పటికే బీజేపీ పైన ఆంధ్ర ప్రజలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ప్రత్యేక హోదా అంశం కావచ్చు, ప్రత్యేక ప్యాకేజ్ అంశం కావచ్చు, ఇలాంటి అంశాలపైన కొన్ని అంశాలపైన వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ప్రజలు ఇంకా చెప్పాలంటే కోపంగా ఉన్నారు అసంతృప్తి కంటే. ఈ నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు కలిసి వస్తే మీరు అనుకున్నటువంటి ఏవైతే ఆ విజయడంకను మోగించగలుగుతారు? అసలు ప్రత్యేక హోదా గురించి ఊరూరు వాడా తిరిగిన జగన్మోహన్ రెడ్డి 25 సీట్లు వస్తే నేనే తీసుకొస్తాను, మెడలు వంచుతానన్న ఆయన ఎటు పారిపోయారమ్మా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళును ప్రధానమంత్రి గారి కాళ్ళ మీద పడి ఆయన కేసుల గురించి మాట్లాడే చెప్తే ఆంధ్ర రాష్ట్రం గురించి ఏ రోజైనా మాట్లాడారా? ఏ రోజైనా మాట్లాడారా? స్టీల్ ప్లాంట్ గురించి కానీ, స్పెషల్ స్టేటస్ గురించి కానీ ముందు వాళ్ళని మాట్లాడమానండి. మేము వస్తే మేము స్పెషల్ స్టేటస్ తెస్తాం ఖచ్చితంగా. మా కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ తెస్తారు, విశాఖ ఉక్కును కాపాడుకుంటారు. బట్ శంకర్ గారు, ఇక్కడ కొన్ని సర్కమ్స్టాన్సెస్, ఇది ఆంధ్రల హక్కు, ఇది దాని గురించి మాట్లాడరు వీళ్ళు. రైట్, బట్ కాకపోతే ఇక్కడ కొన్ని విశ్లేషణలు కావచ్చు, సీనియర్ అనలిస్టులు కావచ్చు, లేకపోతే జనరల్గా అనుకున్నటువంటి వార్తలు కావచ్చు. ఎందుకంటే బీజేపీకి అంతగా ఓటు బ్యాంకు లేనటువంటి పరిస్థితి ఇప్పుడు. సో దాన్ని కూడా మీరు జడ్జ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? ఆల్రెడీ మీరు టీడీపీ జనసేన పొత్తులో వెళ్తున్నారు. ఏ ఒక్క ఓటు పర్సెంట్ కూడా మాకు ముఖ్యమేనమ్మా. ఏ ఓటైనా మాకు ముఖ్యమే.
ఈ దుర్మార్గ పాలన పంపించడం కోసం ఏదైనా మాకు ముఖ్యమే. అందుకని మేము ఉమ్మడిగా వెళ్తున్నాం. మా నాయకుడు చెప్పింది కూడా అదే. ముందు వాళ్ళని అడగమానండమ్మా. 23 ఎంపీలు పెట్టుకొని రాజ్యసభలో బలం పెట్టుకొని ఎందుకు వెళ్ళరు? ఎందుకు ప్రధానమంత్రి గారిని అడగరు? ఏ రోజైనా అడిగారా? దానికి సమాధానం చెప్పమనండి వాళ్ళని. ఓటు రాదో వస్తుందో మేము చెప్తాం. రైట్ రైట్. మనతో పాటు వెంకట సత్యం గారు ఉన్నారు, వారితో మాట్లాడుతుంది. సత్యం గారు మేడం నమస్తే. మీతో పాటు అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా జనసేన నాయకులకి నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే బీఆర్కే ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మేడం ఇప్పటికే ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తు అని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పినటువంటి వీళ్ళంతా కూడా వీళ్ళకి అప్పుడే భయం పట్టుకుందని చెప్పడానికి బీజేపీతో పొత్తుకు పరుగులు తీయాలని చెప్పేసి వాళ్ళ తాలూకా నడవడిక కానివ్వండి, వాళ్ళ తాలూకా పరుగులు చూస్తే ఖచ్చితంగా ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఇంకా టీడీపీ జనసేన పొత్తు అనేది సరిపోవట్లేదు. ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ వైపు వెళ్తే గానీ మనకి ఇంకా చాలదనేటువంటి పరిస్థితి అయితే ఉంది. అటువంటి దీంట్లోనే ఆ విషయం కోసం అని చెప్పేసి ఈ రోజు కేంద్రం వైపు పరుగులు తీసుకున్న పరిస్థితి చంద్రబాబు చూస్తున్నాం. తర్వాత వీళ్ళిద్దరు కూడా 2 రోజుల క్రితం ఎవరైతే జనసేన టీడీపీ సంబంధించినటువంటి అధినాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా 2 రోజుల క్రితం భేటీ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ బీజేపీతో ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి ఒక విధానానికి అయితే వచ్చిన పరిస్థితి. ఇంకోటి మేడం గారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ తాలూకా ఆలోచనలు కానివ్వండి, గతంలో టీడీపీ జనసేన వీళ్ళిద్దరు కూడా కలిసినటువంటిది. గతంలో ప్రత్యేక హోదా సాధించలేనటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజీకి ఏవో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి చేసినటువంటి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా తెస్తాము లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం అంటే ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి అయితే ఉండదని చెప్పొచ్చు కదా. సత్యం గారు, మీ అధినేత కూడా సేమ్ అదే అంశాన్ని కూడా రైజ్ చేశారు కదా. శంకర్ గారు అదే చెప్పారు, 25 మందిని ఇస్తున్నాను, ప్రత్యేక హోదా అనేది నేను తీసుకొస్తాను, మెడలు ఉంచుతానని చెప్పారు మీ అధినేత. మొట్టమొదట్లోనే మా అధినాయకుడు మొట్టమొదటిలోనే ఖచ్చితంగా ఒక మాట చెప్పడం జరిగింది. మాకు ఆంధ్ర ప్రజలు ఖచ్చితమైనటువంటి మెజారిటీని ఇచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి ఇంకా పూర్తి స్థాయిలో మెజారిటీ ఇవ్వడం వల్లే మేము ఏదైతే చెప్పామో అది మా అవసరం లేని కారణంగానే మేము ఈ రోజు తీసుకురాలేకపోతున్నాము, వాళ్ళకి తీసుకురాలేకపోతున్నాం చెప్పారు. అడగలేకపోతున్నాం అని చెప్పి మా అధినాయకుడు మొట్టమొదటి రోజే స్పష్టంగా ఢిల్లీలోనే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా గుర్తెరగాలి. వీళ్ళ రోజుకో మాట పూటకో మాట చెప్పి రోజుకో పార్టీతో పొత్తులు పెట్టుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదు. మొట్టమొదటి ఏదైతే చెప్పారో అదే కొనసాగిస్తున్నారు. అదే సింగిల్ గా సింహం వెళ్తుందని చెప్పేసి ఇప్పుడు కూడా ప్రజలు గుర్తుండు. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు మేడం గారు. ఎట్లా అంటే వీళ్ళందరూ కూడా గతంలో ప్రత్యేక హోదా కోసం ఏ ఉద్యమాలు చేశారో, ఎటువంటి మాట్లాడారో, ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారు, ఖచ్చితంగా సింగిల్ గా వెళ్ళలేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ. ఎప్పుడు కూడా ఆ వీడియోస్ కూడా కావాలంటున్నాయి. ఎప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా టీడీపీ పార్టీ ఒక్కరోజు కూడా పొత్తు లేకుండా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని దించాలంటే ఇంకా ఎంతమంది అయినా కలిసి వస్తే గానీ మనం ఎవరిని కూడా ఆయన గద్దె దించే పరిస్థితి లేదని చెప్పేసి ఇప్పటికీ ఆ పార్టీల తాలూకు ఆలోచన ఆంధ్ర ప్రజలకు అర్థమైనటువంటి పరిస్థితి. అందుకే అటువైపు వెంపర్లాడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది మేడం. రైట్. సో శంకర్ గారు, ఒంటరిగా ఎన్నికల బరిలో దిగే సత్తా 2 పార్టీలకి లేవు, అందుకనే ఇట్లా 3వ పార్టీని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నారు, కేంద్రంకి వెళ్తున్నారని అంటున్నారు ఆయన. అమ్మ మనం 5 సంవత్సరాల్లో ఏం చేసా? 5 సంవత్సరాల్లో మనం స్పెషల్ స్టేటస్ గురించి ఏ రోజైనా మాట్లాడామా? ఏ రోజు ఒక్కరోజైనా? అది మాట్లాడకుండా వాళ్ళు చేయలే. మీరు అధికారంలో ఉండి మీరు కాళ్ళ కేసుల గురించి వాళ్ళ కాళ్ళ మీద పడి వీళ్ళ కాళ్ళ మీద పడి చెప్తారు. ముందు ఇప్పుడు చంద్రబాబు వాళ్ళని అడగమనండి, ప్రతిపక్షం అడగడం కాదు, వాళ్ళు అడగమనండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల అధికారంలో ఉండేవాళ్ళు సత్యం గారు ఒక్క నిమిషం, శంకర్ గారు మాట్లాడుతున్నారు. రోజు ప్రతిరోజు ఏ రోజు ఢిల్లీకి వెళ్ళినా దీని గురించి అడగరు. ముందు దీని గురించి అడగమనండి, స్టీల్ ప్లాంట్ గురించి అడగమనండి. 23 మంది ఎంపీలు గెలిచి రాజ్యసభలో బలం ఉండి ఏ రోజైనా అడిగారా? దాని గురించి అడగమనండి. ప్యాకేజీకి తర్వాత ముందు అడగమనండి. అది అడగకుండా వెళ్ళి కేసుల గురించి కాళ్ళ మీద పడతారు. వెళ్ళి ఏ రోజు వెళ్ళినా ఇదే వంతుగా ఢిల్లీకి వెళ్ళడం, కాళ్ళ మీద పడడం. ఇప్పుడు దాకా వాయిదాలకు వెళ్ళని పెద్ద మనిషి
పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు గురించి కాదు. మీరు రాష్ట్రాన్ని బాగు చేయాలనుకున్నప్పుడు 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? అంతకుముందు ఏం చేశారు? దీక్షలు చేశారు, ఊరూరా తిరిగారు, చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద నిందలేశారు. ఇప్పుడు వెళ్ళండి, మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు మీరు వెళ్ళరే? వెళ్ళినప్పుడు మీరేం చేశారు? దానికి సమాధానం చెప్పండి. రైట్ శంకర్ గారు ఇప్పుడు మనం డైవర్ట్ కాదు, ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు, అమిత్ షాని కలబోతున్నారు. అఫ్ కోర్స్ ఇది ఖచ్చితంగా పొత్తుల అంశానికి సంబంధించి. బట్ ఇప్పటికే మీరు వాళ్ళతో పొత్తులో ఉండి మీరు ఒక 35 నుంచి 40 వరకు మీరు సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అటువైపు చూసుకుంటే బీజేపీ కొంతమంది నాయకులు అంటుంది వాళ్ళు కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 2 కలిపి, అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ 2 కలిపి ఒక 20-25 వరకు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పాసిబిలిటీస్ చూసుకుంటే దీనికి అసలు టీడీపీ అధినేత సుముఖత చూపించే అంశం ఉందా? అసలు 50 సీట్ల వరకు వాళ్ళు తగ్గిపోతే వాళ్ళకి మార్క్ ఉంటుంది, అసలు దానికి ఒప్పుకుంటారా అసలు? అమ్మ, పెద్ద మనసుతో అందరూ కూడా అడ్జస్ట్ అవుతారు. పెద్ద మనసుతో అందరూ అడ్జస్ట్ అవుతారు. మాకు 5 సీట్లు తగ్గినా వాళ్ళకి పెరిగినా మేము పొత్తులోనే వెళ్తాం. అది 50 సీట్ల 60 సీట్ల 70 సీట్ల అనేది మా నాయకులు చూసుకుంటారు. అది మేము ఖచ్చితంగా పొత్తులోనే వెళ్తాం. మాకు 1 సీటు తగ్గినా 2 సీట్లు తగ్గినా 5 సీట్లు తగ్గినా వాళ్ళకి 5 సీట్లు పెరిగినా ఫస్ట్ చెప్పిందే మా నాయకుడు. అది ఈ ఓటు చేయకూడదు, ఈ దుర్మార్గ పాలనని అంతం చేయాలి, ఇంటికి పంపించాలి అనేదే మా లక్ష్యం, మా ఉమ్మడి లక్ష్యం. అది ఈ రోజు ఒక కొలిక్ మీరు సింగిల్ గా అంటారుగా, సింగిల్ గా వెళ్ళండి. అసలు మీకు పార్లమెంట్ అభ్యర్థులు పోటీ చేయడానికి వెళ్ళారు పారిపోతుంటే. సత్యం గారు నెల్లూరు నుంచి తీసుకొచ్చి గుంటూరులో పెట్టి ఒక్క నిమిషం ఆయన వెయిట్ చేయమనండి. ఒక్కొక్క పాయింట్ శంకర్ గారు ఒక్క నిమిషం, సత్యం గారు మాట్లాడండి. ఆయన ఆల్రెడీ బీజేపీతో వీళ్ళ అధినాయకుడు ఆల్రెడీ పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ప్రత్యేక హోదాని ఏ రోజైనా అడిగారా? ఏ రోజు ఒక్క రోజైనా ప్రత్యేక హోదాకు సంబంధించి మాట్లాడారా? ఈ రోజు మాట్లాడినటువంటి వీళ్ళు జనసేన అధినేత ఈ రోజు పొత్తులో ఉండి కూడా మాట్లాడలేకపోయారు. మా అధినాయకుడు మొట్టమొదటిలోనే చెప్పారని చెప్పేసి విషయం చెప్పారు. మీరు అడగాలి, మేం కాదు, మేము అడుగుతాం, మా బాధ్యత కాదు. నువ్వేం చెప్పావు? ధర్నాలు చేసినప్పుడు, నిరాహార దీక్షలు చేసినప్పుడు ఏం చెప్పావు నువ్వు? శంకర్ గారు సత్యం గారిని మాట్లాడేవండి ఒక్క నిమిషం. కాళ్ళ పడ్డావు శంకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. సత్య గారు డైవర్ట్ చేసే పాలిటిక్స్ మాట్లాడారు సార్, సబ్జెక్ట్ కోసం మాట్లాడండి. శంకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. సత్య గారు మీరు మాట్లాడండి. పరిస్థితి ప్రతిసారి కూడా చెప్పండి. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు మాట్లాడండి. మీరు ప్రతిసారి వెళ్ళి వస్తున్నారు. ఏ రోజైనా ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా? పోనీ మీరు తీసుకురావచ్చు కదా. ఏ రోజైనా మా అధినాయకుడు మొట్టమొదటిలోనే చెప్పారు. మీరు ఒక రోజైనా మాట్లాడే ప్రత్యేక హోదా తీసుకురావచ్చు కదా. ఏ రోజైనా మాట్లాడారా? దానికోసం మాట్లాడలేదు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు జనసేనకు సంబంధించి మీరు పొత్తులో ఉన్నాము, మాకు ఎంపీ సీట్లు దొరకట్లేదని చెప్తున్నారు. మాకు ఆల్రెడీ ఎక్కువ మంది ఉన్నారండి. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవర్లాప్ అవ్వద్దు. చట్టసభలో మీరుండి మాట్లాడలేదు, ఓవర్లాప్ అవ్వద్దు. చట్టసభలో మీరున్నారు, మేము కాదు. మీరు రేపు పొద్దున్న టీడీపీ జనసేన సీట్లు ఇచ్చే సందర్భంలో మీరు వెయిట్ చేయండి. అప్పుడు మీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఇప్పటికే మీ జనసేన సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి కింది స్థాయి కేడర్ అంతా కూడా జెండా మోసాము, మా పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితిలో తీసుకొచ్చారని చెప్పేసి జనసేన కేడర్ ఈ రోజు పూర్తి స్థాయిలో మీరు ముందు చూసుకోండి. డిబేట్లకు వచ్చి మీరు అడగండి అంటే ఎట్లాగా? సత్యం గారు ఒక్క నిమిషం. అండ్ శంకర్ గారు మీరు కాసేపు ఆగండి. ఆయన చెప్పింది విందాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పింది కూడా వినాలి కదా. మీరు చెప్పినప్పుడు ఆయన ఓవర్లాప్ అయితే మీరు ఏం చెప్పాలనుకున్నది వెళ్ళదు ప్రజల్లోకి, ఏం చెప్పాలనుకుంటుంది మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. శంకర్ గారు ఒక్క నిమిషం. శంకర్ గారు మీరు మాట్లాడడానికి మీకు టైం ఇచ్చాను, మీరు మాట్లాడారు. సత్యం గారిని మాట్లాడనివ్వండి. సత్యం గారు మీరు చెప్పండి. సార్ శంకర్ గారు మీరు ఆగండి సార్. మీరు మాట్లాడలే కదా. సో మీరు మీ జనసేన కేడరు కింది స్థాయిలో మీ అధినాయకుడి పైన కానీ మీ నాయకత్వం పైన కానీ ఏమనుకుంటున్నారో ముందు మీరు అర్థం చేసుకోండి సార్.
మీ కింద స్థాయి పరిస్థితి ఏంటి? అరే ఇన్ని రోజులు జెండా మోసాం, మా జెండా పరిస్థితి ఇంకొకరికి మళ్ళీ మోత మోయాలని చెప్పేసి కింది స్థాయి కేడర్ ఆందోళన చెందుతూ ఎంత ఆవేదన చెందుతున్నారో ముందు చూడండి. పరిస్థితి మీరు ముందు చూడండి. మీరు మా క్లాసులు పొత్తు పెట్టుకుంటారు. ఏకైక వ్యక్తి నాయకత్వాన్ని దించడానికి అందరూ కూడా ఒక ఎంత మందినైనా కలవాలని చెప్పేసి ఈ రోజు ప్రయత్నాలు చేస్తున్నారు, వెంపర్లాడుతున్నారు. ఈ రోజు లాస్ట్ కి జనసేన టీడీపీ పొత్తు కూడా ఇంకా సరిపోదని ఉద్దేశంతో కేంద్రానికి బదులు చూస్తున్న పరిస్థితి ఈ రోజు జనసేనలో ఉంది. సో మీ కేడర్ కూడా అనుకుంటున్నారు అరే జనసేన సంబంధించి నిన్నటి వరకు కూడా ఎంతో క్రెడిబిలిటీ ఉందని చెప్పేసి అనుకున్నటువంటి వీళ్ళంతా కూడా మళ్ళీ టీడీపీతోని బీజేపీతోని కంటిన్యూ చేస్తున్నారు చెప్పేసి మీ కేడర్ ఇచ్చేస్తున్నారు పరిస్థితి ఉంది. మీరు దాన్ని గుర్తించండి సార్. ముందు మీరు దాన్ని గుర్తించుకోండి. కాబట్టి మొట్టమొదటిలోనే ప్రత్యేక హోదా సంబంధించి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలని తొంగలో తొక్కే విధానం కాదు మీలా పొత్తులో ఉన్నటువంటి పార్టీలకి. మాది ఏదైతే పార్టీ ఏదైతే మొట్టమొదటిలో చెప్పిందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని కట్టుబడి ఉన్నటువంటి పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీలా రోజుకో మాట. నిన్నటి వరకు టీడీపీపై జనసేన అధినేత ఏమన్నారండి? మొన్నటి వరకు కూడా టీడీపీలో ఒక నాయకుడికి గుర్తులేదు. ఈ రోజు మీ వైసీపీ పార్టీలోకి వస్తే మీ టీడీపీ నుండి వైసీపీ నుండి టీడీపీలోకి వస్తే లేకపోతే జనసేనలోకి వస్తే అందరూ కూడా సత్యం గారు మ్యూట్లోకి వెళ్ళారు. సత్యం గారు మ్యూట్లోకి వెళ్ళారండి, ఒకసారి చెక్ చేయండి. రైట్ అండి. శంకర్ గారు రైట్. సత్యం గారు వినిపిస్తుందా? అమ్మా ఒక నిమిషం. సత్యం గారు శంకర్ గారు చెప్పండి. అమ్మ మా కేడర్ గురించి వాళ్ళకి అనవసరం. మా కేడర్ ఏం మాట్లాడుకుందో, కింద స్థాయి కేడర్ ఏం మాట్లాడుకుందో ఇది కాదు కదా. ప్రజలకు కావాల్సింది ఏంటి? నువ్వు స్పెషల్ స్టేటస్ తెచ్చావా లేదా, విశాఖ తెచ్చావా లేదా, రైల్వే జోన్ తెచ్చావా లేదా, ఇవి మాట్లాడకుండా మా కేడర్ గురించి వారికి ఎందుకు, ఆ పార్టీకి ఎందుకు? అసలు మేము పార్లమెంట్లో లేము, అసెంబ్లీలో లేము, మా గురించి భయం ఎందుకు మీకు? సింగిల్గా వెళ్తాం, సింగిల్గా వెళ్ళొద్దని ఎవరన్నారు? పొత్తుల్లో వెళ్ళిన వాళ్ళు మహామహులే పొత్తుల్లో వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళలేదా? చంద్రబాబు గారు వెళ్ళదా? అందరూ పొత్తుల్లో వెళ్ళిన వాళ్ళే. గతంలో టీడీపీ వాళ్ళని ఏం మాట్లాడారో ఒకసారి చూడండి సార్ వీడియోస్. టీడీపీ నాయకుల్ని మీ అధినాయకుడు గతంలో ఏం మాట్లాడారో ఒకసారి మీరు కూడా చూడండి. మీ నాయకత్వాన్ని కోసం మీరు అనలేదు. మీరు ఒక పార్టీ ఉన్నటువంటి దీంట్లో మీ కింది స్థాయి వాళ్ళు కూడా ఏమనుకున్నారో మీరు కూడా గుర్తాలి. ఎందుకని మీరు ఎప్పుడు కూడా పూర్తిగా పొత్తుల కోసమే తప్ప మా అధినాయకుడు మా నాయకత్వానికి మీరు ఎటువంటి ఇవ్వాలి, మా కేడర్కి ఎటువంటి భరోసా ఇవ్వాలనేటువంటి ఉన్నారు కదా. మీరు స్పెషల్ స్టేటస్ తేండి బాబు, విశాఖ ఉక్కును కాపాడండి బాబు అంటే మా కేడర్ గురించి కాదు. మీరు విశాఖ ఉక్కును కాపాడండి, కాళ్ళ మీద పడకుండా వెళ్ళి కాపాడండి. రైట్ రైట్. శంకర్ గారు ఒక నిమిషం. సత్య గారు వాళ్ళ పొత్తులు, వాళ్ళ అభ్యర్థులు, వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి పెట్టుకుంటారనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అధినేత ఇష్టం, వాళ్ళకు క్లారిటీగా ఉన్నారు. శంకర్ గారు ఒక్క నిమిషం. టీడీపీ అధినేత, జనసేన అధినేత వాళ్ళు ఒక క్లారిటీగా ఉన్నారు. ముందు నుంచి కూడా జనసేన అధినేత కానీ వీళ్ళంతా ఒక గ్రూప్ అయ్యి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అరాచక పాలన పోవాలి అంటే మేము ఒకటి అవుతున్నామని ముందు నుంచి క్లారిటీగా ఉన్నారు. సత్యం గారు మీకు ఇప్పుడు మీ వైపు చూసుకుంటే అంటే వీటన్నిటి మధ్యలో గ్రూపులు అంటే మిగతా పార్టీలన్నీ ఒకటి అవుతున్నాయి. మీరు మీ అధినేత ఈ నేపథ్యంలో అలాగే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తూ ఉంది. మీరు కాదనదు, వ్యతిరేకత వస్తుంది. దానికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే నిన్న అసెంబ్లీ ముందు సర్పంచులు ఏదైతే దాడికి రావడం జరిగిందో అది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఈ నేపథ్యంలో మీ అధినేత ఎలా ముందుకెళ్ళబోతున్నారు? సత్యం గారు సర్పంచులందరూ కూడా సానుభూతి పట్లగా ఉన్నటువంటి శంకర్ గారిని మాట్లాడొద్దని చెప్పండి. టీడీపీ సానుభూతి పట్లగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 15-0 చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ 15 రోజుల క్రితమే 15th ఫైనాన్స్ సంబంధించి పంచాయతీలకు పూర్తి స్థాయి నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ నిధులన్నీ కూడా
ఇప్పటికే పంచాయతీలు కూడా వెళ్ళడం జరిగింది, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా కావాలని చెప్పేసి ఏదో ఒక ఉద్యమం చేయాలి. ఇప్పుడు పని చేసి దానికి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఉద్యమం చేయాలంటే వాళ్ళకి ఇంకేం లేదు మేడం గారు. అందుకోసం ఏదో ఒకటి చేయాలి, ప్రభుత్వాన్ని ఏదో ఒకటి బస్ పెట్టించాలని చెప్పేసి చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు చేస్తున్న పరిస్థితి. మా చుట్టూ ఉన్నాయి. శంకర్ గారు మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడాలి. మీరు ఏ పంచాయతీలో డబ్బులు వచ్చినా లాక్కోవడమే గవర్నమెంట్. పంచాయతీలో ఒక్క రోడ్డు వేసిన పాపాలు లేదు, కరెంటు బిల్లు కట్టిన పాపాలు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీలో డబ్బులు వస్తే రైట్ శంకర్ గారు అండ్ సత్యం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో వచ్చినందుకు. మనం ఇట్లా క్లమ్జీగా మాట్లాడుకుంటే మనకున్న టైం కూడా అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. మనం ఏం చెప్పాలనుకుంటుంది ప్రజలకు చెప్పలేం. రైట్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో వచ్చినందుకు. అండ్ ఫైనల్ గా అయితే ఈ రోజు అయితే టీడీపీ అధినేత ఢిల్లీకి పయనమవుతున్నారు. బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షాతో అయితే భేటీ కాబోతున్నారు. రాత్రి ఇరువురి మధ్య కూడా చర్చలు జరగబోతున్నాయి. బీజేపీ పొత్తులో వస్తుందా రాదా అనేది అంశం అయితే ఈ రోజు ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.